UKLO 1 year masters. No IELTS required up to 5 years visa. High visa success rate. నమస్తే అండ్ వెల్కమ్ టు హిట్ టీవీ. ఓ గోరంట్ల మాధవ్, విజయసాయి రెడ్డి, ఓ దువ్వాడ శ్రీనివాస్, ఇప్పుడు లేటెస్ట్ గా అనంతబాబు. వైసీపీ నేతల్లో ఒక్కొక్కరిది ఒక్కొక్క కోణం. వీళ్ళ రూటే సపరేటు. ఎందుకంటే ఒక్కొక్కరిది ఒక్కో స్టోరీ. స్టోరీ అంటే మాటల స్టోరీ కాదు, మరి తెర వెనక రాసలీలలు. ఇప్పుడు లేటెస్ట్ గా వైసీపీ ఎమ్మెల్సీ అనంతబాబుకు సంబంధించి ఓ దుగుప్సకరమైన వీడియో లీక్ అయింది. ఓ మహిళతో వీడియో కాల్ మాట్లాడుతూ అసభ్యంగా ప్రవర్తించిన వీడియో ఇది. ఈ వీడియోను లీక్ చేసింది అధికార తెలుగుదేశం పార్టీ. అంతేకాదు, ఈ వీడియోని ట్యాగ్ చేస్తూ తీవ్ర విమర్శలు చేసింది టీడీపీ. వైసీపీ అంటే యువజన శృంగార రసిక పార్టీ అంటూ సటైర్లు వేసింది. వాస్తవానికి అనంతబాబు ఇలా వార్తల్లోకి రావడం ఇది తొలిసారేమీ కాదు. గతంలో ఓ దళిత వ్యక్తిని హత్య చేసి డోర్ డెలివరీ చేసినట్టుగా ఆయనపై ఆరోపణలు కూడా ఉన్నాయి. ఇప్పుడేమో వీడియో కాల్ మాట్లాడుతూ తన పర్సనల్ ప్రైవేట్ పార్ట్స్ చూపిస్తూ నానా రచ్చ చేశారు. ఈ వీడియోను ఎవరు రికార్డ్ చేశారో తెలియదు, కానీ ప్రస్తుతం టీడీపీ రిలీజ్ చేసింది. ఇప్పుడు ఇది వైరల్ గా మారింది. దీంతో వైసీపీ మరోసారి ఇరుకున పడింది అనడంలో ఎలాంటి డౌట్ లేదు. నిజానికి దళితుడి హత్య ఇష్యూ తర్వాత ఆయనపై వైసీపీ సస్పెన్షన్ వేటు వేసింది. కానీ ఆయన జైలు నుంచి వచ్చినా మళ్ళీ మామూలుగానే పార్టీ కార్యక్రమాల్లో పాల్గొన్నారు. మళ్ళీ ఇప్పుడేమో ఇలా మరోసారి ఇజ్జత్ పోగొట్టుకుంటున్నారు అనంతబాబు. అంతకు ముందు గతంలో గోరంట్ల మాధవ్ది కూడా ఇదే తరహా వ్యవహారం. గతంలో ఆయన కూడా ఓ మహిళతో న్యూడ్ గా వీడియో కాల్ మాట్లాడారు. ఈ వీడియో కూడా అప్పట్లో వైరల్ గా మారింది. దీంతో అప్పుడు తీవ్ర కలకలమే రేగింది. బాధిత గల ఎంపీ పదవిలో ఉండి ఇలా అసభ్యంగా ప్రవర్తించడం ఏంటి అని తీవ్ర విమర్శలు వచ్చాయి. వెంటనే ఆయన రాజీనామా చేయాలన్న డిమాండ్స్ కూడా వినిపించాయి. ఆయనపై కూడా వైసీపీ వేటు వేసింది. తర్వాత విజయసాయి రెడ్డి వ్యవహారం ఒకటి కూడా బయటకు వచ్చింది. అది మీడియాలో, సోషల్ మీడియాలో తీవ్ర రచ్చ చేసింది. ఇక ఇటీవల దువ్వాడ శ్రీనివాస్ ఇష్యూ. ఆయన భార్య శ్రీనుకు వ్యతిరేకంగా నిరసనలు చేపట్టడం, సీన్ లోకి మాధురి ఎంట్రీ ఇవ్వడం, ఆయనకు మద్దతు పలకడం, ఇలా కథ రకరకాల మలుపులు తిరిగిందనుకోండి. దీంతో ఆయన పరువు రోడ్డు మీద పడింది. దీంతో ఆయనకు ఇచ్చిన జిల్లా పార్టీ అధ్యక్ష బాధ్యతల నుంచి తప్పించింది వైసీపీ. ఇలా ఒకరి తర్వాత ఒకరు వరుసగా ఇలాంటి వివాదాల్లో చిక్కుకుంటున్నారు వైసీపీ నేతలు. అయితే లేటెస్ట్ వీడియోపై అనంతబాబు రియాక్ట్ అయ్యారు. తనపై కుట్ర జరుగుతుందని, ఇది ఎవరో మార్పు వీడియో చేశారని అంటున్నారు. అంతేకాదు, ఈ వీడియోను చూపించి డబ్బులు వసూలు చేయాలని చూస్తున్నారంటూ కూడా ఆరోపిస్తున్నారు. ఎవరి మాటలు ఎలా ఉన్నా, ఎవరి ఆరోపణలు ఏవైనా, ప్రస్తుతం అయితే ఈ వీడియో మాత్రం నెట్టింట్లో చాలా వైరల్ గా మారింది. దీంతో వైసీపీ నేతలపై తీవ్ర విమర్శలతో పాటు మరో దెబ్బ పడినట్లయింది. మరిన్ని అప్డేట్స్ కోసం స్టే ట్యూన్డ్ టు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి. Please download Hit TV app. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోండి.